వ్యతిరేకించడం కోసం తన వాళ్ళ తప్పుల్ని సమర్థించుకొచ్చే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి నానాజీ మాట్లాడిన మాటల్ని ఆయన సమర్థిస్తున్నప్పుడు ఆయన నైతికత పోతుంది. ప్రాథమికంగా ఇట్లాంటి సందర్భంలో ఎవరు అనరు. ఇప్పుడు జనసేనోడు ఎవడు సార్ మీరు ఇట్లా సమర్థించడం తప్పని ఎవడు మాట్లాడు, ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆయన. కానీ తటస్థ సమాజం చూస్తూ ఊరుకుంటుందే, ఏం గొడవలకేం రాదు, ఏంటి ఈయన కూడా అనిపిస్తుంది ఆయన సమర్థించడాన్ని. అట్లాగే ఇప్పుడు దూషణల విషయంలో ఎవరు తక్కువ తినలేదు. ఆ చేపల పులుసు అతను లేకపోతే ఇలా పార్టీకి సంబంధించిన కొంతమంది దూషణలు చేస్తున్నారు. ఆ దూషణలని ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇవాళ ఈ మాటలు మాట్లాడాక ఆయన మాటలే వైరల్ చేస్తున్నారు కదా. ఆయన ఎన్నిసార్లు తిట్టాడు అన్నటువంటిది ఇదివరకు తిట్టింది మర్చిపోయారు జనం, మర్చిపోయినా గుర్తు చేస్తాయి అవతల పక్షాలు. తద్వారా ఏది మొట్టమొదటి 2014లో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి కాన్సెప్టు ఇవాళ మారిపోతుంది ఆటోమేటిక్గా. అందులో పాజిటివ్ అలాంటి వాదాన్ని సమర్థించాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సమర్థించాడు అట్లా స్ట్రాంగ్గా ఉండాలి అంటారు. మరి అవతలాడు కూడా అట్లాగే స్ట్రాంగ్గా ఉన్నట్టు కదా. ఇప్పుడు జగన్ కూడా తన వాళ్ళని కాపాడుకోవడం తప్పేం లేదు కదా, చంద్రబాబు కూడా తన వాళ్ళని కాపాడుకోవడం తప్పులేదు కదా, అప్పుడు బూతులు తిట్టడంలో తప్పులేదు కదా. రేపు పొద్దు నీ ఇంటికి వచ్చి నీ పెళ్ళానో నీ తల్లినో నీ చెల్లినో తిట్టినప్పుడు కదా నీకు ప్రాబ్లం అనిపించేది. ఇది కదా రాంగ్ అనేటటువంటిది. మమ్మల్ని తిట్టకూడదు, మేము మావాడు మాత్రం అందరినీ తిట్టచ్చు అంటే కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు సాయి కృష్ణ ఉదంతంలో చేస్తున్నది అదే. సాయి కృష్ణ దుర్మార్గుడని ఎవరు చెప్పారు ఈయనకి?